హాయ్ అండి. నమస్తే అందరికీ. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఒక ముఖ్యమైన టాపిక్ గురించి అయితే తెలుసుకుందాం. అదేంటంటే కేవైసీ. ఈ కేవైసీ అంటే ఏమిటి? ఎందుకు ఈ కేవైసీ చేయించాలి? అకౌంటు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఈ కేవైసీ చేయించాలి అనే ఒక విషయం గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వర్డ్ కేవైసీ అనే చిన్న వర్డే కానీ చాలామందికి అయితే ఈ కేవైసీ యొక్క నెసెసరీ అయితే చాలామందికి తెలియదు ఫ్రెండ్స్. ఈరోజు కేవైసీ అనే విషయం గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బ్యాంక్ అకౌంట్లో చాలా వరకు అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ నిలిపివేయబడతాయి. డిపాజిట్స్ కానీ విత్డ్రాల్ కానీ జరగవు. అలాంటి అకౌంట్స్కి ఈ కేవైసీ అవసరం. ఎందుకు ఆ అకౌంట్ అలాంటి సిచ్యువేషన్కి వచ్చింది అంటే ఫ్రెండ్స్, మన అకౌంట్స్ని ఒక 2 years పాటు వాడకుండా వదిలేసినట్లయితే ఆ యొక్క అకౌంట్ అనేది ఇనాపరేటివ్ లేదా ఇన్యాక్టివ్ అకౌంట్ల లిస్టులోకి చేరుతుంది. అంటే ఆ అకౌంట్ సంబంధించి ఎటువంటి లావాదేవీలు జరపడానికి వీలు కాకుండా ఆ అకౌంట్ని ఇన్యాక్టివ్లో ఉంచడం జరుగుతుంది ఆర్బీఐ. ఎందుకు ఈ అకౌంట్ని ఇన్యాక్టివ్లో ఉంచుతుంది ఫ్రెండ్స్? ఎటువంటి లావాదేవీలు జరపని ఈ యొక్క అకౌంట్స్ అయితే ఏమైనా ఫ్రాడ్స్ జరగకుండా సెక్యూరిటీ రీత్యా ఈ యొక్క అకౌంట్స్ని అయితే ఇనాపరేటివ్ అకౌంట్స్గా సపరేట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల అకౌంట్ అనేది సెక్యూర్గా ఉంటుంది. లాస్ట్ వీడియోలో మనం మ్యూల్ అకౌంట్స్, మ్యూల్ మనీ అనే వీడియో గురించి అయితే తెలుసుకున్నాం. ఇలాంటి అకౌంట్స్ సాధారణంగా మ్యూల్ అకౌంట్స్గా కన్వర్ట్ అవుతూ ఉంటాయి. ఆ మ్యూల్ అకౌంట్స్ అంటే మన వీడియోలో ఆల్రెడీ చేశాం ఫ్రెండ్స్, చూడండి ఆ వీడియో. మ్యూల్ అకౌంట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము. అలా జరగకుండా ఉండడానికైతే మనకి అకౌంట్ను ఇనాపరేటివ్గా చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో అలాంటి ఇనాపరేటివ్ అకౌంట్, ఇన్యాక్టివ్ అకౌంట్ ఏదైతే ఉందో అందులో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరగడానికి వీలు పడదు. తిరిగి మనం దాన్ని వినియోగించుకోవాలి అంటే కేవైసీ. ఈ కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. అంటే మనం తిరిగి మన యొక్క ఈ కేవైసీ ఫామ్ ఫిలప్ చేసి మన ఆధార్ కాపీ ఒకటి జత చేసి ఫామ్ ఫిల్అప్ చేసి మన సిగ్నేచర్తో ఎప్పుడైతే బ్యాంకులో మనం సబ్మిట్ చేస్తామో తిరిగి ఆ అకౌంట్ అనేది యాక్టివ్లోకి వస్తుంది. సో దీన్ని మనం ఈ కేవైసీ అంటాం. సో చాలా వరకు అయితే ఫ్రెండ్స్ ఇలా ఇన్యాక్టివ్లో ఉన్న అకౌంట్స్ అయితే అలాగే వదిలివేయడం జరుగుతుంది. ఎవరైనా సరే ఫ్రెండ్స్, మన అకౌంట్స్ ఏవైతే ఇన్యాక్టివ్లో ఉంటాయో, నిరుపయోగంగా అకౌంట్లు ఏవైతే ఉంటాయో ఆ అకౌంట్ని దాదాపు అయితే ఫ్రెండ్స్ వినియోగించుకోండి. ఒకవేళ మీకు అవసరం లేని పక్షంలో ఆ అకౌంట్స్ని కంప్లీట్గా క్లోజ్ చేసేసి క్లియర్ చేయండి ఫ్రెండ్స్. అలా ఇనాపరేటివ్ అకౌంట్స్గా ఎవ్వరూ కూడా వదిలేయద్దు. చాలా యూస్ఫుల్ టాపిక్ ఇది. అవసరమైన ఉన్న అకౌంట్లు మాత్రమే వాడుకోవాలి. మనకు ఏవైతే అవసరం లేదు, నిరుపయోగంగా ఉన్న అకౌంట్లు అయితే వాడుకోవడానికి వీలుగా అకౌంట్లు ఏవైనా ఉంటే మనం దాదాపు క్లోజ్ చేసి క్లియర్ చేసేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ యొక్క ఇనాపరేటివ్ అకౌంట్స్, ఇన్యాక్టివ్ అకౌంట్స్ గురించి, ఈ కేవైసీ గురించి అయితే ఇన్ఫర్మేషన్. మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.